హాయ్ పిల్లలు, ఈరోజు పెద్దల మాట సద్ది మూట అనే కథను విందాం. ఒక పిల్లి బాగా ముసలిదైపోయింది. ఎలుకల్ని వేటాడి పట్టుకునే ఓపిక దానికి లేకుండా పోయింది. దాంతో ఏదైనా జిత్తుల మారి నక్క వేషాలు వేసి ఎలుకల్ని పట్టుకోవాలని ఆలోచించింది. చివరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. వెనుక కాళ్ళతో ఒక కర్రని పట్టుకుని క్రిందికి వేలాడుదామని ఆలోచించింది. అలా వేలాడుతుంటే అది చూసి ఏదో అనుకుని ఎలుకలు అటువైపుగా వస్తాయి. అప్పుడు వాటిని పట్టుకుని తినేద్దామని దాని ఆలోచన. అది అనుకున్నట్లుగానే కొన్ని ఎలుకలు అటుగా వచ్చాయి. ఏదో సంచి వేలాడుతోంది అనుకున్నాయి. కానీ ఆ సంచి చివర పిల్లి తల ఉండడం వాటికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఎలుకలలో ఒక ముసలి ఎలుక ఉంది. అది పిల్లుల వేషాల్ని ఎన్నింటినో చూసింది తన జీవిత కాలంలో. అందుకే వెంటనే ఆ విషయాన్ని గ్రహించి ఎలుకలన్నింటినీ చాటుకు తీసుకెళ్లి నిలబెట్టింది. చూస్తుండమని చెప్పి తను సర్రున కర్ర మీదకి నుండి పాక్కుంటూ పోయి పిల్లి వెనుక కాళ్ళని కొరికింది. అంతే, పట్టు తప్పి పిల్లి కింద పడిపోయింది. అలా పిల్లి కింద పడడం చూసి ఎలుకలన్నీ పగలబడి నవ్వి పారిపోయాయి. అందుకే పెద్దవాళ్ళ మాట సద్దిమూట. ఎప్పుడు పెద్దవాళ్ళ సలహాలను వినాలి.